ఇంట్లో వైఫ్‌తో రతిక్రీడలో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు, రిలేషన్ ఎప్పుడైతే వాళ్ళు కలవాలని ఆలోచిస్తారో, ఆ సమయంలో వైఫ్‌తో కలిసినప్పుడు కొంచెం మూడ్ రావట్లేదు. అయితే అతనేం చేస్తున్నాడంటే, ఏదో ఒక గర్ల్ ఫ్రెండ్‌ని గానియండి, లేకపోతే ఏదైనా అడల్ట్ మూవీస్ చూస్తే, అది ఊహించుకుంటూ చేస్తే ఎరెక్షన్ వస్తుంది అంటున్నాడు. మరి ఇదొక ప్రాబ్లమేనా? ఇది నార్మలేనా? చాలామంది ఇలా చేస్తారా? దాని గురించి మాట్లాడదాము. అది చేయడం కరెక్టా? లేకపోతే అది రాంగా? ఒకవేళ అది చేస్తూ ఉంటే ఏమేమి ఇబ్బందులొస్తాయి? దాని గురించి మాట్లాడదాం. యూజువల్లీ మనం ఏం జూస్తామంటే, చాలామంది ఏదైనా సరే హ్యూమన్ సైకాలజీ ఏముంటుందంటే, అతనికి ఆహ్, దొరికిపోయినప్పుడు అది ఏదైతే కావాలి, కావాలి అని ఒక రకమైన డిజైర్ ఏదైతే ఉంటుందో, నాకు ఒక్కసారి దొరికిన తర్వాత ఇక అది ఈజీ అయిపోద్ది. అంటే అంత దాని గురించి పట్టించుకోరు. దాని గురించి ఎక్కువ ఆలోచించరు. దాని గురించి ఎందుకంటే దొరికిపోయింది కాబట్టి. అని చెప్తారు గదా! మన ఇంట్లో ఉన్నది ఏందంటే మనం కేర్ జేయము. బయట వాళ్ళకు అంటే మనం గూడా బయట వాళ్ళకి ఎక్కువ ఇదే చేస్తామనమాట. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఇతని తప్పేంటంటే ఇతను ఏదో ఊహించుకుంటూ అప్పుడు అక్కడ కలుస్తున్నాడు. ఏదో ఊహించుకుంటూ. అంటే ఆమెతో కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఏందంటే రతిక్రీడ హెల్తీ రతిక్రీడ ఏదైతే ఉంటుందో ఇద్దరు కళ్ళలో కళ్ళేసి మాట్లాడి ఫోర్ ప్లే ఏది చేసిన తర్వాత మళ్ళీ ప్లేలో పోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఆఫ్టర్ ప్లే గూడా ఉండాలి. ఏదో ఆలోచిస్తూ చేసుకుంటూ ఉంటే, మరి ఎప్పుడైతే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా జేయాలనుకుంటే అప్పుడు చేయలేడు మళ్ళీ. ఇదంతా సైకోజెనిక్ ఈడీ. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఒక విషయం. మెత్తగా పడిపోతది అంగం వాళ్ళది. ఒకవేళ ఏదైనా ఆలోచించుకోకపోతే మెత్తగా పడిపోతది. అది అలవాటైపోతది. ఎప్పుడైనా సరే మళ్ళీ వేరే వేరే రకాల అమ్మాయిల గురించి ఆలోచిస్తారు. అది తప్పు గూడా బేసికల్లీ మోరల్లీ కరెక్ట్ కాదు. మీరు చీట్ జేసినట్టే. అందుకనే మీరు లాయల్ ఉండాలే. మీ వైఫ్‌తోనే కనెక్టెడ్ ఉండాలే. ఆమెనే లవ్ జేయాలే. ఆమె గురించే మీరు అంటే ప్రతి క్రీడలో గూడా పార్టిసిపేట్ అయినప్పుడు మీరు ఆమెతోనే కలిసి ఉండాలి. మానసికంగా ఇంకా ఫిజికల్లీ గూడా. ఇదంతా ఏందంటే తప్పుడు దారి తీస్తుంది. మీరు ఒకవేళ అదంతా జేస్తుంటే. రాబోయే రోజుల్లో ఉన్నది పోతది. చాలా ప్రాబ్లమ్ అయితది. అందుకనే మీరు ఇప్పుడు ఆ అలవాటు ఉంటే వదిలేయండి. ఇంకో పేషెంట్ ఏమంటున్నాడంటే, "సార్ నేను ఇంట్లో చేయగలుగుతున్నాను. బయట వెళ్తే నేను చేయాలనుకున్నప్పుడు అంగం గట్టిగా పడట్లేదు. మరి ఇంట్లో ఓకే సార్" అంటున్నాడు. అయితే నేను చెప్పాను, "చాలా మంచిదే గదా! ఇంట్లోనే మంచిగుండాలి మనం. బయట అసలు పోవద్దు. ఇల్లీగల్ అఫైర్స్ అవి ఇవి పెట్టుకొని ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కొద్దు." అసలు ప్రాబ్లమ్ ఏంటంటే హిస్టరీ నేను తీసుకున్నా. చాలామంది ఇలాంటి కేసెస్ నా దగ్గరొచ్చారు. ఏంటంటే వీళ్ళు బయట వెళ్తారు ఎప్పుడైతే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండదు. భయముంటది. ఎవరైనా చూస్తారనే భయము. ఇంకా లీగల్ గాదు ఇల్లీగల్. ఎప్పుడో కొంతమందికి పోలీస్ వస్తుంది గావచ్చు, రైడ్ చేస్తుంది గావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది గావచ్చు, ఎవరైనా చూస్తారు గావచ్చు. ఇలాంటివి ఉంటాయి చాలా మందికి. ఈ భయంలో, ఆ ఫియర్‌లో అతను పెర్ఫార్మ్ చేయలేకపోతాడు. ఇప్పుడు చూడండి చాలామంది స్పాలో ఎళ్తారు. మసాజ్ పార్లర్స్‌కెళ్తారు. అక్కడ పోయి అదంతా చేపిస్తుంటారు. వాళ్ళకి భయం ఎవరొస్తారో ఏమో! సో, ఇలాంటి ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో, ఫియర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకు పెర్ఫార్మ్ చేయనివ్వదు. ఇంట్లో రిలాక్స్డ్ ఉంటారు. ఇంట్లో మంచిగుంటారనమాట అట్లా. సో, అది అట్మాస్ఫియర్. అగైన్ అక్కడ గూడా మైండ్ పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అంటారు దాన్ని. ఇప్పుడు నేను పెర్ఫార్మ్ జేస్తాను, అవుతదో లేదో అన్నట్టు భయము. మరి అటు అట్మాస్ఫియర్ గురించి సత్యక్రీడ అంటే చూడండి, ఎప్పుడైనా సరే అవి ఇవి ఆలోచించకూడదు. బయటివి మీరు బెడ్‌రూమ్‌లోకెళ్తే అన్నీ మర్చిపోవాలి. ఉట్టి దాని గురించే ఆలోచించాలి. అదే మాట్లాడాలి. అక్కడ ఎలా పెర్ఫార్మ్ జేయాలి? ఎట్లా సాటిస్ఫై జేయాలి? ఆర్గాజం ఎలా తీసుకురావాలి? అదే గావాలి. అదంతా వదిలేసి మీరొకవేళ ఏదైనా అది ఇది ఆలోచిస్తూ ఉంటే మీకు ఇబ్బందులొస్తాయి, ప్రాబ్లమ్సొస్తాయి. ఈ రతి క్రీడ ఏదైతే ఉంటుందో మీకు దేవుడిచ్చిన గిఫ్ట్. అందులో మీకు బాడీ పార్ట్స్ ఏవైతే పనికొస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ మీ అంగం గానివ్వండి, టెస్టిస్ బాల్స్ గానివ్వండి, అలాగే మీకు అంటే మీ లిప్స్ గానివ్వండి, మీ కళ్ళు గానివ్వండి, ఇవన్నీ పనికొస్తాయండి. వీటిని హెల్తీగా పెట్టుకోవాలి. అలాగే అమ్మాయిల్లో గూడా అంటే ఏదైతే యోని ఉంటుంది, ఏదైతే బ్రెస్ట్స్ ఉంటాయో అవన్నీ హెల్తీగా ఉండాలి. వాళ్ళు మెయింటైన్ చేసుకోరు. కరెక్ట్ అంటే డైట్ తీసుకోరు. బ్యాలెన్స్ డైట్ తీసుకోరు. నిద్ర మంచిగుండది. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే ఏందంటే హెల్తీగా ఉండి మంచిగా మీరు మీ పార్ట్నర్‌తో స్టిక్ అయి ఉండండి.
ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బందులొస్తే, లైంగిక సమస్యలేమన్నొస్తే మీ ఇద్దరిలో దాన్ని దూరం జేసుకోండి. అంతేగాని ఏదో పోర్న్ మూవీస్ జూసి అటు ఇటు బయటికెళ్ళి అంటే మీరు సాటిస్ఫై అవ్వాలని జూసుకుంటే అది తప్పు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను మీ డాక్టర్. మీరు డిప్రెషన్‌లోకెళ్ళకండి. మీరు టెన్షన్ తీసుకోకండి. ఉట్టి బిళ్ళలు, సుహాగరాలు, వైగ్రాలు వాడకండి. చేసి ఇంకా ఉన్నది పోగొట్టుకోకండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.